బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ తమిళ దర్శకుడు నటుడు భారతీ రాజా తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా భారతీ రాజా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణించడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ఆయన వయసు ప్రస్తుతం 84 సంవత్సరాలు. ఆయనకు కుమారుడు ఉన్నారు. కుమారుడు నటుడు మనోజ్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో భారతీ రాజా తీవ్రంగా కుంగిపోయారు. ఆయన మానసిక వేదన, వయసు పైబడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తమిళం సహా 16 వైదనిలే సినిమాలతో దర్శకుడుగా అరంగేట్రం చేశారు భారతీ రాజా. తమిళ సినిమా అభిమానులు ఆయన్ను నేటికి దర్శక దిగ్గజంగా అభిమానిస్తారు. దర్శకుడుగా, నిర్మాతగా, నటుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన భారతీ రాజా తమిళనాడులోని తేనియల్లి నగరానికి చెందినవారు. స్టూడియోలలో కాకుండా తమిళ సినిమాలను సహజమైన ప్రదేశాలలో చిత్రీకరించడానికి ఆయన ప్రేరణగా నిలిచారు. పంతొమ్మిది 1977లో దర్శకుడుగా పరిచయమైన భారతీ రాజా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు భారతీ రాజా. ఇక తెలుగులో చేసిన అద్భుతమైన సినిమా సీతాకోక చిలుక. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆయన తెరకెక్కించిన ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, జమదగ్ని, ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు, ముద్దుల చెల్లెలు, ఖైదీ, వేట సినిమాలు తెలుగులో ఆకట్టుకున్నాయి. ఇటీవల ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. నడవలేని స్థితిలో ఉన్న భారతీ రాజాను నటి రాధిక కలిసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారతీ రాజా నడవలేని స్థితిలో వీల్ చైర్లో కనిపించారు. రాధిక ఆయన్ను పరామర్శించారు. சூப்பரா ஐயோ அந்த சொல்லுங்க நேஷனல் அவார்டு எனக்கா? சரி, நீங்க சொல்ற மாதிரி நடக்கட்டும். ஃபர்ஸ்ட் உங்க கால வச்சுக்கிறேன். சாப்பிட்டீங்களா? భారతీ రాజా మరణం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, భారతీ రాజా మరణం గురించి సినీ పరిశ్రమ రియాక్షన్స్ ఏంటి? రోహిత్, ఇది ప్రముఖ తమిళ దిగ్గజ దర్శకుడు అయితే నటుడు భారతీ రాజా గారు కన్నుమూశారు. ఆయన మరణంతోనైతే యావత్ దక్షిణ భారత సినీ పరిశ్రమ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే లోనైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే, ఎందుకంటే ఈ దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఇది నిజంగా ఒక కరుడు గట్టిన నల్లటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ ఇయక్కునూర్ యమం అంటే దర్శక శిఖరం అని కూడా పిలుచుకునే భారతీ రాజా గారు ఇక లేరనే వార్తలైతే సినీ లోకం జీర్ణించుకోలేకపోతుంది. అయితే తన నివాసంలో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య కారణాల వల్ల కూడా ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఆయన వయసు 85 సంవత్సరాలు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వదంతులు వచ్చినప్పటికీ ఈ రోజు ఉదయం, ఎందుకంటే చెన్నై వర్గాల ద్వారా కూడా ఈ మరణ వార్త అయితే అధికారికంగా పూర్తిగా నిర్ధారణ అని చెప్పుకోవచ్చు. ఆయన శారీరక రుగ్మతల కంటే కూడా మానసిక వేదనే ఆయన్ని ఎక్కువగా కుంగదీసింది. గత ఏడాది మార్చిలో ఆయన కుమారుడు నటుడు మనోజ్ భారతీ రాజా కేవలం 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ పుత్ర శోకాన్ని ఆ భారతీ రాజా గారు కూడా అసలు తట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుమారుడు అంతిమ సంస్కారాల సమయంలో కూడా ఆయన విలపించిన దృశ్యాలు కూడా అందరినీ కలిసివేశాయని చెప్పుకోవచ్చు. ఆ షాక్ నుండి కూడా ఆయన మానసికంగా కోలుకోలేకపోయారని, నిరంతరం కొడుకు జ్ఞాపకాలతోనే గడిపేవారని కూడా ఇటీవల ఆయన సోదరుడు జయరాజ్ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే డిసెంబర్, జనవరిలో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు రావడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో అయితే చికిత్స తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఆయనకి బెడ్కే పరిమితమై ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ కూడా ఈ రోజు కన్నుమూయడం జరిగింది. ఎందుకంటే ఆయన సినీ ప్రస్థానాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఎందుకంటే స్టూడియోలో షూటింగ్లు జరిగే స్థాయి నుంచి 4 గోడల మధ్య సినిమాల పరిమితమైన రోజుల్లో కెమెరాను పల్లెటూరు పచ్చటి పొలాల్లో మట్టి రోడ్ల మధ్యకి తీసుకెళ్లిన మొదటి ట్రెండ్ సెట్టర్ భారతీ రాజా గారు అని చెప్పుకోవచ్చు. 1977లో 16 ఏళ్ల వయసు తెలుగులో 16 వైదనిలే అని చెప్పేసి కూడా సినిమాతో ఆయన సృష్టించిన విప్లవం అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిల కెరీర్ ను అని చెప్పుకోవచ్చు. అయితే 40 సినిమాలు తీసిన ఆయన తెలుగులో నేరుగా సినిమాలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన నటించిన చిత్రాలు కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆయన చివరి చిత్రం పులవర్ అనే చిత్రం ఇంకా విడుదల కావాల్సింది. ఇటీవల మోహన్ లాల్ సరసన చుడురం చిత్రాల్లో కూడా కనిపించారు. రాజా హఠాన్ మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతికి పలువురు ప్రముఖులైతే సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్.
రైట్ శ్రీపాల్.